ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికి కూడా ఆ క్రీస్తు ప్రభు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మనం గడిచిన 2 వారాలుగా క్రీస్తు ప్రభు దేవునికి కుమారుడు ఎలా అయ్యాడు అన్న అంశాన్ని ధ్యానిస్తున్నా. చాలా శ్రేష్టమైన సంగతులు మనం నేర్చుకుంటున్నా. క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు ఎలా అయ్యాడు? తల్లి గర్భాన పుడితేనే కుమారుడు కాదు అనగా తల్లి గర్భమున పుట్టిన వారందరూ కూడా కుమారులు అనబడతారు. దత్తత తీసుకునడం వలన కుమారులు అనబడతారు. తర్వాత దేవుని సృష్టి ద్వారా అనగా దేవుడు నిర్మించిన నరుడు కుమారుడు అనబడ్డాడు. అపోస్తలుడైన పౌలు తిమోతిని విశ్వాసమును బట్టి నా ఆత్మీయ కుమారుడు అని తిమోతిని అన్నట్లు మనం చూస్తున్నాం. తర్వాత ఏలియాకు అనుసరించి నడవడం వలన ఏలియాను అనుసరించి నడవడం వలన కుమారుడు అయ్యాడు. మనందరూ కూడా దేవుని సంకల్పం బట్టి దేవుని కుమారులు అయ్యాం. కాబట్టి కుమారులు అనేది కేవలం తల్లి గర్భాన పుట్టినప్పుడే కుమారులు కాదండి. వంశములో మనం పుట్టినప్పటికీ కుమారులు అనబడతాం. అనగా ఆ వంశములో పుట్టినప్పటికీ ఆ వంశంలో మనము కుమారులు అనబడతాం. క్రీస్తు ప్రభువు ఎలా కుమారుడు అయ్యాడు అన్న ధ్యానిస్తున్నా. క్రీస్తు ప్రభు నిత్యత్వంలో కుమారుడా అంటే క్రీస్తు ప్రభు నిత్యత్వంలో కుమారుడుగా లేడు, దైవత్వం కలిగిన దేవుడిగా నిత్యత్వంలో ఉన్నాడు. మనము నేర్చుకున్నా. క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు దేవుని కుమారుడుగా పుట్టాడా అనగా పరలోకం నుంచి ఆయన దేవుని కుమారుడుగా పుట్టాడా అంటే అలా కూడా కాదండి. ఎందుకంటే దేవునిగా దైవత్వము కలిగినటువంటి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎలా వస్తాడో గాబ్రియేలు దూత ద్వారా దేవుడు తెలియజేస్తాడు. మరియమ్మకు చెబుతూ నీ గర్భాన ఒక కుమారుడు పుడతాడు అంటాడండి. అనగా దేవుని కుమారుడు పుడతాడని చెప్పలేదు, అక్కడ ఒక కుమారుడు పుడతాడు. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, తర్వాత దేవుని కుమారుడు అనబడతాడు అని గాబ్రియేలు దూత మరియకు చెప్పినట్లు మనం ధ్యానించాం. అనగా క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడుగా అనబడడం ప్రారంభమైంది. ఎప్పుడంటే క్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత నుంచి. అప్పటి నుంచి దయ్యాలు సాక్ష్యం ఇచ్చాయి, పేతురు సాక్ష్యం ఇచ్చాడు, నతానేలు సాక్ష్యం ఇచ్చాడు, తండ్రి దేవుడు కూడా ఈయన నా ప్రియ కుమారుడని ఆయన సాక్ష్యం ఇచ్చి అలా క్రీస్తు ప్రభు దేవుని కుమారుడుగా అనబడడం ప్రారంభమైందండి. అలాగా అనబడుతూ క్రీస్తు ప్రభు ఉన్నాడు. అయితే క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు ఎలా అయ్యాడు అంటే మనం గడిచిన వారంలో నేర్చుకున్నాం. దావీదు మహారాజుతో చేసిన నిత్య నిబంధనను బట్టి క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అయ్యాడు. అంతేకాని దేవుని చేత సృష్టించబడిన వాడుగా దేవుని కుమారుడు కాలేదు, దేవదూతలో ప్రముఖుడిగా దేవుని కుమారుడు కాలేదు. క్రీస్తు ప్రభు అనగా తండ్రి అయిన దేవుని ఒకవేళ భార్య ఉంటే భార్య ద్వారా దేవుని కుమారుడు కాలేదండి. దేవుని చేత నిర్మించబడి దేవుని కుమారుడు కాలేదు. ఎలా దేవుని కుమారుడు అయ్యాడంటే దావీదుతో చేసిన నిత్య నిబంధన, మారని నిబంధన. దావీదుతో నేను చేసిన నిబంధన నేను భగ్నము చేసుకొనను అంటాడండి. నేను అబద్ధం ఆడను అంటాడు. దావీదుతో చేసిన నిబంధన విషయంలో నేను అబద్ధము ఆడను. దావీదు సింహాసనం మీద దావీదు నిద్రించిన తర్వాత పుట్టబోయే ఆయన సంతానమును కూర్చుండబెట్టి నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నా కుమారుడై ఉంటాడు. దేవుడు దావీదుతో నిబంధన చేస్తున్నాడు. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. అతని సింహాసనము ఎంతవరకు ఉంటుందంటమ్మా? ఆకాశం ఉన్నంత వరకు ఉంటుంది, సూర్యునంత కాలం ఉంటుంది, చంద్రుడినంత కాలం ఉంటుంది. నా విశ్వాస్యతను నేను కాపాడుకుంటాను, దావీదుతో నిబంధన నేను భగ్నము చేసుకున్నాను. చాలా క్లియర్గా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడండి. దావీదుతో అనగా ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టి అతని సింహాసనాన్ని నేను స్థిరపరిచి అతనికి నేను క్రీస్తు ప్రభువుకు నేను కుమారునై ఉంటాను. నా కొరకు ఒక మందిరం కడతాడు, ఆ మందిరమే జీవం గల దేవుని సంఘం. నా కొరకు ఒక మందిరం కడతాడు. భౌతికంగా సొలొమోను రాజు దావీదు సింహాసనం మీద భౌతిక సింహాసనం మీద కూర్చున్నాడు, భౌతిక సమయం మందిరం కట్టాడు.
పరిపాలన చేశాడండి. సల్మాన్ తర్వాత ఆ యూదా వంశములో యూదా రాజులు 19 మంది దరిదాపుగా, అనగా యూదా రాజులందరూ 19 మంది పరిపాలించారు. ఆ యూదా రాజులందరూ ఎంతకాలం పరిపాలించారంటే కేవలం అత్యధికంగా అంటే 55 సంవత్సరాలే. మొత్తం 40 మంది రాజులలో ఎక్కువ పరిపాలించి 55 సంవత్సరాలే. కాబట్టి ఈ యొక్క ప్రవచనము సమూయేలు గ్రంథంలో దావీదుతో చేసిన నిబంధన క్రీస్తు ప్రభువును ఉద్దేశించింది. ఆ నిబంధన అనగా క్రీస్తు ప్రభువుని సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆయనకు నేను కుమారుడుగా ఉంటాను, ఆయన నాకు కుమారుడుగా ఉంటాడు, నేను ఆయనకు క్రీస్తు ప్రభువుకు తండ్రిగా ఉంటాను అని దేవుడు ప్రమాణం చేశాడు కదా. ఎప్పుడు ఆ ప్రమాణము, ఆ నిబంధన నెరవేరింది? తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభువును ఎప్పుడు తన కుమారుడుగా డిక్లేర్ చేశాడు? తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభువును తన కుమారుడుగా ఎప్పుడు ప్రకటించాడు? తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభువును దావీదు సింహాసనం మీద ఎప్పుడు కూర్చుండబెట్టాడు? తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభువుకు అధికారాలు ఎప్పుడు ఇచ్చాడు? ఇది చాలా ప్రాముఖ్యమండి. దానికి చక్కని సమాధానము కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనము నుంచి మనం చదివితే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుని చేసి ఉన్నాను. తండ్రిని దేవుడు ఇక్కడ కీర్తనాకారుని ద్వారా సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద. పరిశుద్ధ పర్వతము దేనికి సాదృశ్యంగా ఉందంటే రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నా. రాజ్యానికి సాదృశ్యంగా ఉంది పర్వతం అండి సియోను గురించి చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నా. సియోను దేవుడు తండ్రైన దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము. సియోనులో నా నివాసాన్ని నేను ఏర్పాటు చేసుకుంటాను, సియోనులో మూలరాతిని నేను వేసాను, మట్టపగుండును అని చాలా సంగతులు మనం చూస్తాం. కాబట్టి సియోను అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము. పర్వతం అంటే రాజ్యము. నా రాజు అంటే క్రీస్తు ప్రభువును. సియోనులో క్రీస్తు ప్రభువును రాజుగా చేసి ఉన్నాను అంటాడు. అనగా సింహాసనాసనుడిని చేసి ఉన్నాను. ఎప్పుడైతే సింహాసనాసనుడిని చేశానో అక్కడ ఏమంటాడంటే, నీవు నా కుమారుడు. సింహాసన ఆసీనుడైనప్పుడు ప్రకటిస్తా ఉన్నాడు, నీవు నా కుమారుడవో, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఏ రోజైతే క్రీస్తు ప్రభువును సింహాసనాసీనుడు చేసి రాజుగా పట్టాభిషేకము చేసి క్రీస్తు ప్రభువును ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టాడో ఆ రోజండి. ఆ రోజు ఏమంటున్నాడంటే నీవు నా కుమారుడవు డిక్లేర్ చేస్తున్నాడు. ఈరోజు నేడు నిన్ను కని ఉన్నాను, ఈరోజు నుంచి నువ్వు నా కుమారుడు అనబడతావు. క్రీస్తు ప్రభు కుమారుడు అయ్యాడండి. తండ్రిని దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు. నేడు అంటే దేన్ని సూచిస్తుందంటే క్రీస్తు ప్రభువు ఆసీనుడైన రోజును అనగా ఆ సమయాన్ని సూచిస్తుందండి. మనందరము అంతకుముందు జ్ఞాపకం చేసుకున్నా, క్రీస్తు ప్రభు ఈ లోకానికి క్రీస్తు ప్రభు తండ్రిని దేవుడు పంపించి సాతాను చెరలో ఉన్నటువంటి మనందరినీ, సాతాను బందికాన్లో ఉన్న మనందరినీ, ఎన్నో సంవత్సరాలుగా సాతాను అధికారం కింద ఉన్న మనందరినీ, పాపంతోనూ మన అతిక్రమంతోనూ చచ్చిన స్థితిలో ఉన్న మనలను, మరణ భయంతో ఉన్న ప్రతి మానవుణ్ణి ఆ మరణ భయం నుంచి తప్పించి విమోచించి ప్రతి మానవుని విమోచించి ఆయన చెరగా పట్టుకొని, ఆయన మరణించి సమాజంలో తిరిగి లేచిన తర్వాత చెరగా పట్టుకొని ఆరోహణమైపోయి ఆయన పరమునకు చేర్చుకోబడ్డాడు. క్రీస్తు ప్రభు అండి ఎప్పుడైతే పరమునకు చేర్చుకోబడ్డాడో అక్కడ పరలోకంలో క్రీస్తు ప్రభుకు చాలా గ్రాండ్ వెల్కమ్ అండి. జయవీరుడిగా క్రీస్తు ప్రభు వస్తున్నాడు. అపవాదిని జయించి, మరణములను విడిచి,
మరణ భయం చేత పీడించబడిన వారికి మరణ భయం నుంచి మరణ భయాన్ని తొలగించి జయవీరుడిగా క్రీస్తు ప్రభువు పరలోకానికి వెళ్ళినప్పుడు తండ్రిని దేవుడు దేవదూతలు క్రీస్తు ప్రభువుని ఎంతగా గ్రాండ్గా ఆహ్వానించారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మనం ధ్యానించాం అంతకుముందండి. ఆ సందర్భాన్ని ఆహ్వానించి క్రీస్తు ప్రభువు ఏం చేశారంటే సింహాసనం మీద కూర్చుండి పెడుతున్నాడండి. క్రీస్తు ప్రభువుకు పట్టాభిషేకం చేస్తున్నాడు. క్రీస్తు ప్రభువును రాజుగా అభిషేకిస్తున్నాడు తండ్రిన దేవుడు అండి. ఆ రోజు నీవు నా కుమారుడవు, ఈరోజు నేను నిన్ను కని ఉన్నాను అనగా తన రాజును పరిశుద్ధ పర్వతం మీద ఆశీనుడిగా చేసిన రోజు సమయము. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అంటాడు. ఇంకా మనకు బలమైన ఆధారం గమనిస్తే చూడండి, చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. చూడండి, ఇంకా మనకు చక్కని ఆధారంతో కూడిన మాటను గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అందరూ తీద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అనగా దావీదుతో చేసిన నిబంధన ఎప్పుడు నెరవేరింది అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేవుని కుమారుడుగా తండ్రిని దేవుడు ఎప్పుడు క్రీస్తు ప్రభువును డిక్లేర్ చేశాడో, క్రీస్తు ప్రభు ఎప్పుడైతే సింహాసనాసీనుడిగా తండ్రిని దేవుని ప్రక్కన కూర్చుంటాడో ఆ రోజు ఆయనకు పట్టాభిషేకము చేసి అప్పుడు ఈయన నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉంటే నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అని డిక్లేర్ చేసినట్లు మనం చూస్తున్నాం. చూడండి, 2వ వచనం నుంచి మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ప్రతి ఒక్కరు ఆ లేఖనాలను ప్రతి ఒక్కరూ దయచేసి చూడాలని ప్రోపేట కోరుతున్నాను. చూడండి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన తండ్రి దేవుడు ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. తండ్రి దేవుడు కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించి ఆయన ద్వారా అనగా కుమారుని ద్వారా ప్రపంచంలో నిర్మించాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అనగా కుమారుడు దేవుని యొక్క మహికల తేజస్సు అంటే దేవుని యొక్క ప్రతిబింబము అంటాడండి. తేజస్సును ఆయన తత్వం యొక్క ముట్టిత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు అక్కడండి ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. క్రీస్తు ప్రభు మహామహుడకు తండ్రిని దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడండి. కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా తెలియజేస్తున్న మాట అండి. అప్పుడు ఏమంటున్నాడంటే నీవు నా కుమారుడువు అనగా ఈ మాట ఎవరి గురించి చెప్పబడిందనమ్మా? క్రీస్తు ప్రభు గురించే చెప్పబడింది. పరిశుద్ధాత్మ దేవుడు కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని చాలా క్లియర్గా డైరెక్ట్గా ఇది క్రీస్తు ప్రభువుకు చెందినది అని వీడు చాలా క్లియర్గా స్పష్టంగా రాస్తున్నాడండి. మహామహుడకు తండ్రిని దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఆ కుమారుని గురించి ఏమంటున్నాడంటే నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. అది జ్ఞాపకం చేస్తాను. అనగా ఈరోజు ఆయన సింహాసనం మీద కూర్చున్న రోజు నేను నిన్ను కని ఉన్నాను. తర్వాత దావీదుతో చేసిన ఆ నిబంధన కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదుతో చేశాడు, ఆ సింహాసనం మీద కూర్చుని పెడతాను నీ సంతానాన్ని. అతను ఏమంటాడు అక్కడ కింద వచ్చాడండి, ఏమంటాడంటే అక్కడ నేను ఆయనకు తండ్రి ఎందును, ఆయన నాకు కుమారుడు అంటాను. అనగా దావీదుతో చేసిన నిబంధనను కూడా అక్కడ జ్ఞాపకం చేస్తాడు. అనగా అది ఎవరికి చెందిందంటే క్రీస్తు ప్రభువుకు చెందిందే, సొలొమోనుకు కాదండి, ఇంకా ఏ కుమారులకు కాదు, క్రీస్తుకు చెందిందే. ఆ దావీదుతో చేసినటువంటి ఆ నిబంధనను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనలో చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు ప్రభు మహామహుడకు తండ్రిన దేవుని కుడిపార్శ్వన కూర్చుని అప్పుడు నీవు నా కుమారుడు, నేను నిన్ను అక్కడ డిక్లేర్ చేస్తున్నాడండి దేవదూతలందరి సమక్షంలో. క్రీస్తు ప్రభువుకు పట్టాభిషేకం చేసి కింద వచ్చిన వాళ్ళు గమనించినట్లయితే అక్కడ అది చేస్తూ తర్వాత మరియు ఆయన భూలోకమునకు ఆది సంబోధిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుతున్నాడు. తన దూతలను వాయువుగాను తన సేవకులను అగ్నిజ్వాలను చేసుకున్నాడు.
అని తన దూతల గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి చెబితే కుమారుని గురించి ఏమంటున్నాడంటే దేవా అంటున్నాడు. తనైన దేవుడే క్రీస్తు ప్రభువుని ఏమంటున్నాడంటే దేవా అంటున్నాడండి. అనగా దైవత్వాన్ని, అనగా క్రీస్తు ప్రభువు దైవత్వం కలిగిన వాడని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే తండ్రైన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచును, అనగా క్రీస్తు ప్రభు సింహాసనం చేశాడండి. చేసి ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు ప్రభు సింహాసనము నిరంతరము నిలుస్తుంది, నిరంతరం నిలుచును. నీ రాజదండము న్యాయమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి అని చెబుతూ కింద వచనాలు గమనించినట్లయితే హెచ్చించినట్లుగా నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును, అనగా రాజును అభిషేకిస్తారండి. రాజును అభిషేకిస్తారు. క్రీస్తు ప్రభు జయవీరుడుగా వచ్చినప్పుడు ఆనంద తైలముతో తన్నిన దేవుడు క్రీస్తు ప్రభువును సింహాసనం మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేసి నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని ప్రకటన చేస్తూ ఆనంద తైలముతో అభిషేకించారు. సాధారణంగా రాజులను ఎట్లా అభిషేకిస్తారు, ఎట్లా అనగా రాజులు ఎట్లా రాజులుగా సింహాసనం మీద కూర్చుని పెడతారు అన్న మాట మనం చూస్తే చాలా సందర్భాలు కనిపిస్తుంది. ఒక్క వచ్చిన మీద చూపిస్తానండి. రెండవ దినవృత్తాంత గ్రంథము 23వ అధ్యాయము 2వ దినవృత్తాంత గ్రంథము 23వ అధ్యాయం. అక్కడ యాజకుడు రాజును ఎట్లా అభిషేకిస్తాడు అనగా 11వ వచనం గమనిస్తే 2వ దినవృత్తాంత గ్రంథము 23వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే అక్కడండి, అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి, అనగా రాజకుమారుని రాజుగా చేయబోతున్నారు. ఆ రాజకుమారుని బయటకు తీసుకొచ్చి అతని తల మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి, ఇజ్రాయెల్ ప్రజలు, యూదా రాజులు కానీ ఇజ్రాయెల్ రాజులు కానీ ఖచ్చితంగా ధర్మశాస్త్ర ప్రతిని తన కొరకు రాసుకొని వాళ్ళను అని దేవుని ఆజ్ఞ అండి. తన కొరకు తనే స్వయంగా రాసుకోవాలి ధర్మశాస్త్ర ప్రతిని. కాబట్టి ఆ ప్రతిని ఆ కుమారునికి ఇచ్చి, ఆ చేతికి ఇచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. అట్లాగా పట్టాభిషేకం చేస్తారు. దావీదును సమూయేలు ప్రవక్త తైలాన్ని తీసుకుని అభిషేకిస్తాడు. పట్టాభిషేకం అండి. రాజుగా దేవుడు చెప్పినప్పుడు రాజుగా అభిషేకిస్తాడు. కాబట్టి రాజుగా పట్టాభిషేకము దావీదు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు అంటాడండి. చూడండి 89వ కీర్తనలో దావీదు గురించి తండ్రిని దేవుడు చక్కగా అక్కడ జ్ఞాపకం చేస్తాడు. 89వ కీర్తన ఒకసారి మనం చూద్దాం. 89వ కీర్తన 89:20 గమనిస్తే, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. దావీదు గురించి చెబుతూ నా సేవకుడైన దావీదును నేను కలిగి ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని నేను అభిషేకించి ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించాను అనగా దావీదును అభిషేకించి రాజు చేశాడు. రాజులు తైలముతో అభిషేకించబడి రాజు అనగా పట్టాభిషేకం చేయబడుతుంది. క్రీస్తు ప్రభువును తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభు జయవీరుడుగా వచ్చినప్పుడు ఆనంద తైలముతో ఆయన అభిషేకించి రాజుగా చేసి, దేవా నీ సింహాసనం నిరంతరం ఉంటుంది అని ప్రకటిస్తున్నాడండి. కాబట్టి ఎప్పుడు నెరవేరిందంటే, ఎప్పుడు డిక్లేర్ చేశాడంటే, క్రీస్తు ప్రభు తనైన దేవుని కుమారుడుగా ఎప్పుడు డిక్లేర్ చేశాడంటే, జయవీరుడిగా క్రీస్తు ప్రభు పరలోకి చేర్చబడినప్పుడు తనైన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని సింహాసనం మీద కూర్చుండబెట్టి తైలాభిషేకం చేసి, ఆనంద తైలముతో ఆయన అభిషేకం చేసి క్రీస్తు ప్రభును రాజుగా ప్రభువుగా ఆయన ప్రతిష్ఠించి ఆయనగా పట్టాభిషేకం చేసి, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. దావీదుతో చేసిన నిబంధనను ఇక్కడ తండ్రిని దేవుడు నెరవేరుస్తున్నాడు. ఇంకా ఆధారాన్ని గమనించినట్లయితే, ఇంకా మనము చక్కని ఆధారాన్ని మనం గమనించినట్లయితే చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల పేతురు కూడా ఈ అంశాన్ని చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుల 2వ అధ్యాయం 2వ అధ్యాయం 29 నుంచి మనం చదివినట్లయితే చాలా చక్కని సంగతులు మనకు కనిపిస్తాయండి. 2వ అధ్యాయం 29 నుంచి
మనం చదివినట్లు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ అధ్యాయం 29 నుంచి మనం చదివినట్లయితే చాలా సంగతులు మనకు జ్ఞాపకం మనకు కనిపిస్తాయండి. సహోదరులారా, ఇక్కడ పేతురు నిలబడి ఏమని చెప్తున్నాడంటే, సహోదరులారా, మూల పురుషుడికి దావీదు గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అనగా దావీదు మహారాజును ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు. ఎవరంటే పేతురు గారు. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త ఉండెను కనుక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టును. గమనించండి, దావీదు గర్భంలో నుంచి దావీదు సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్ట. ఎవరు చెప్తున్నారంటే పేతురు చెప్తున్నారండి. ఇందాక హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు అపోస్తలుడైన పేతురు ద్వారా, అపోస్తలుల బోధ ద్వారా, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అన్న మాటను ఎత్తి చూపిస్తూ క్రీస్తు ప్రభు గురించి చెబుతూ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే, దావీదు గర్భం ఉండి అతని సింహాసనం మీద అతన్ని కూర్చుండి పెడతాను అని దేవుడు తనతో ప్రమాణపరం ఒట్టు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసింది. కాబట్టి దేవుడు దావీదు గర్భము నుంచి వచ్చే సంతానమును తన సింహాసనం మీద కూర్చుని పెడతాడని ప్రమాణం చేశాడు, నిత్య నిబంధన చేశాడు. అబద్ధం ఆడనేటువంటి దేవుడు చాలా క్లియర్గా అక్కడ జ్ఞాపకం చేశాడండి. తర్వాత చాలా సంగతులు 22 వచనంలో ఈ యేసును దేవుడు లేపెను అనగా యేసు క్రీస్తును దేవుడు లేపి, దీనికి మేమందరూ సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చించబడి, క్రీస్తు ప్రభువును లేపి ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడంటే క్రీస్తు ప్రభువును కుడిపార్శ్వమున అనగా అంతగా హెచ్చించాడు దేవుడు అండి. దావీదు గర్భము నుంచి వచ్చిన క్రీస్తు ప్రభువును మృతుల్లో నుంచి లేపి, దానికి మేమందరూ సాక్షులు అంటారు అపోస్తులందరూ, తన కుడిపార్శ్వమున కూర్చున్నంతగా హెచ్చించేను అంటాడండి. అది ఆ నెరవేర్పు కూడా చెప్తున్నాడు. మీరు చూస్తున్న దీనిని కుమ్మరించున్నాడు. దావీదు పరలోకి ఎక్కిపోలేదు, అయితే అతను ఇట్లా నేను నీ శత్రువు నీ పాదముల కింద పాదం పీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుంటుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుంటుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అనగా తండ్రిన దేవుడు నా ప్రభు అంటే క్రీస్తు ప్రభుతో చెప్పెను అని దావీదు మహారాజు అన్న మాటను, అన్న ప్రవచనాన్ని, ఆ ప్రవచనం మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి, కీర్తన గ్రంథము 110వ అధ్యాయం, కీర్తన గ్రంథము 110వ అధ్యాయం 1వ వచనం చదువున్నాను, ఎవరైనా తీసుంటే. 110వ అధ్యాయము 1వ వచనం, కీర్తన గ్రంథం 110:1. ప్రభువా ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. క్రీస్తు ప్రభు గురించి దావీదు చేత ప్రవచించబడిన ప్రవచనమును అపోస్తలుడైన పేతురు క్రీస్తు ప్రభు గురించి చెబుతూ ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడండి. ఆ మాటలను ఎత్తి చూపిస్తూ, అనగా మీరు క్రీస్తు ప్రభువును మీరు సెలవు వేశారో, చంపేశారో, తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభువును లేపాడు, తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. దావీదు అన్న మాట ఇదిగో ఇక్కడ నెరవేరుతుంది. ప్రభువు నా ప్రభుతో చెప్పిన మాట, నా కుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకుంటాను అని చెప్పాడు కదా, ఇదిగో ఇక్కడ నెరవేరుతుంది. అదే అంటున్నాడు, నా కుడి పార్శ్వం నా కుడి ఉండు అని ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని దావీదు చెప్పిన మాట్లాడి, మీరు సెలవు వేసిన యేసునే దేవుడు తండ్రిని ప్రభుగాను క్రీస్తుగా నియమించినో, ఇది ఇజ్రాయేల్ వంశమంతా రూఢిగా తెలుసుకోండి. ప్రభువుగా అనగా రాజుగా, క్రీస్తుగా ఎవరు నియమించారంటే తండ్రిని దేవుడు మనందరికీ క్రీస్తు ప్రభువును నియమించాడండి. రాజుగా అనగా సింహాసనం మీద కూర్చుండబెట్టి, కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి రాజుగా ప్రభువుగా తండ్రిని దేవుడు ప్రకటించినట్లు మనం చూస్తున్నాయి. ఈ సంగతి ఇజ్రాయేల్ అందరూ తెలుసుకోవాలంటారండి. ఇంకా చక్కని మాట మనం గమనించినట్లయితే 36వ వచనంలో, అదే 2:36లో ఈ మాట గమనించవచ్చు. 36, మీ సెలవు వేసిన యేసునే దేవుడు ప్రభువుగా అనగా రాజుగా
నియమించినట్లు మనం చూస్తున్నాం. తర్వాత అదే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 16 నుంచి మనం చదివినట్లయితే, 16 నుంచి చదివినట్లయితే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 16 నుంచి, అప్పుడు పౌలు నిలబడి సైగ చేసి ఇట్లా పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, అపోస్తుల పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. 16 నుంచి, ఇజ్రాయేలులారా, దేవునికి భయపడేవారులారా వినుడి. ఇజ్రాయేలు ఈ ప్రజలు దేవుడు తన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులు ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజం బలం చేత వారు అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 సంవత్సరం 40 ఏండ్ల మటుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. మరియు కానాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశం వీరికి స్వాస్థంగా ఇచ్చాను. కానాను దేశాన్ని దేవుడు ఇచ్చాడు అని చెబుతూ ఇంచుమించు 450 సంవత్సరాలు ఇట్లు జరిగాను. తర్వాత ప్రవక్త అయిన సమూయేలు ఆయన వారికి న్యాయపత్రంలో దయచేసాను. తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రుడు కీషు కుమారుడైనటువంటి సౌలును వారికి 40 ఏండ్లు వరకు దయచేసాను. రాజు కావాలంటే సౌలును దయచేశాడు. తర్వాత సౌలు తర్వాత దావీదు గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసైన మనుషుడు, అతను నా ఉద్దేశం నెరవేర్చిన అతనితో నేను చెప్పి సాక్ష్యం ఇచ్చితిని అని దావీదు గురించి రెండవ రాజు దావీదు గురించి జ్ఞాపకం చేస్తూ 23 వచ్చి, అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇజ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించాను. అతని సంతానం నుంచి, దావీదు నిద్రించిన తర్వాత దావీదు సంతానం నుంచి తండ్రి దేవుడు యేసు అనే రక్షకుని మన కొరకు పుట్టించెను అని అపోస్తలుడైన పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తూ చూడండి 33వ వచనంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తాడు. 33వ వచనంలో, యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాం, అలాగే నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటిని. పౌలు కూడా దావీదు ప్రవచించిన ప్రవచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటిని. ఆయన పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న తర్వాత క్రీస్తు ప్రభువుకు పట్టాభిషేకం చేసి ఆ రోజు, నేడు నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. అక్కడ తండ్రిని దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు. దావీదుతో నిత్య నిబంధన చేశాడు. ఆ సింహాసనం మీద నువ్వు నిద్రించిన తర్వాత నీ సంతానం నుంచి వచ్చే నీ సంతానాన్ని నేను సింహాసనం మీద కూర్చుని పెట్టి హెచ్చించేస్తాను, సింహాసనం నిరంతరం ఉంటుందని చెబుతూ వాగ్దానం చేసి, ఆ వాగ్దానం ఎక్కడ నెరవేరిందంటే, ఆ నిబంధన ఎప్పుడు నెరవేరిందంటే క్రీస్తు ప్రభు పునరుద్ధరణైన తర్వాత క్రీస్తు ప్రభును తన కుడి పార్శ్వమున కూర్చుని పెట్టుకుని పట్టాభిషేకం చేసి నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను అని చెబుతూ క్రీస్తు ప్రభుకు అనేక అధికారాలు ఇస్తాడండి. రాజుగా చేసి, అంతకుముందు జ్ఞాపకం చేశాను, ఏ అధికారాలు ఇచ్చాడంటే, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు, అనగా పరలోకములో భూమి మీద క్రీస్తు ప్రభువుకు సర్వాధికారం ఇచ్చాడండి తండ్రి దేవుడు. అంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నా, మొదటి అధికారము పరలోకమందును భూమి మీదను దేవుడు సర్వాధికారం ఇచ్చాడు. ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అందరు తీద్దాం. 20 నుంచి మనం చదివినట్లయితే ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 20 నుంచి అందరు తీద్దాం. దయచేసి అందరూ కూడా తీయండి. మరియు సమస్తమును అనగా క్రీస్తు ప్రభు పాదముల కింద ఉంచి, 20 నుంచి చదువునా, 1:20 నుంచి, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి, తండ్రిన దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తు ప్రభువును మృతుల్లో నుండి లేపి, ఆయన సమస్తమైన ఆధిపత్యము కంటేనో, అధికారము కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వం కంటేనో, యుగమందు మాత్రమే కాక రాబోయే యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేనో ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొనెను. తన కుడి పార్శ్వమున పరలోకమందు క్రీస్తు ప్రభువును
తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టాడు. మృతుల్లో నుంచి లేపి సమస్తమైన అధికారాలు ఇస్తున్నాడండి. సమస్తమైన ఆధిపత్యము కంటేనో, అధికారము కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వం కంటేనో, యుగమందు కాకుండా పేరు పొందిన ప్రతి నామము కంటేనో హెచ్చైన నామముగా తన కుడి పార్శ్వమున కూర్చుని పెట్టుకొని క్రీస్తు ప్రభువును జయవీరుడిగా మరణాన్ని జయించి, మరణములను విడిచి, అపవాదిని అణగద్రొక్కి, అపవాది యొక్క తలను చితగ్గొట్టి క్రీస్తు ప్రభు జయవీరుడిగా పట్టాభిషిక్తుడై పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నప్పుడు సమస్తమైన ఆధిపత్యము కంటేను, సమస్తమైన అధికారము కంటేను, సమస్తమైన శక్తుల కంటేను, పేరు పొందిన ప్రతి నామము కంటేను హెచ్చుగా క్రీస్తు ప్రభు నామాన్ని ఆయన హెచ్చుగా చేశాడండి. తన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకొని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, నీవు నా కుమారుడు, నేను నిన్ను కంటిని డిక్లేర్ చేస్తున్నాడు తండ్రి అయిన దేవుడు అండి. అంటాడు చూడండి, కూర్చుని పెట్టుకున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమునకు ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము చాలా క్లియర్గా అండి. సంఘమునకు క్రీస్తు ప్రభువును శిరస్సుగా చేసేసాడు. తన కుడి పార్శ్వమున కూర్చుని పెట్టుకుని అధికారం ఇచ్చి, తల ఎవరంటే క్రీస్తు ప్రభు, ఆయన మించిన వారు ఎవరు లేరు. యుగ యుగమాల్లో కానీ, ఎన్ని పేరు పొందిన నామాలు కానీ, ఎన్ని అధికారాలు కానీ క్రీస్తు ప్రభు తర్వాత అండి. ప్రతి మోకాలు క్రీస్తు ప్రభు నామమున వంగాలి. ఆయన రాజుగా దావీదు సింహాసనాన్ని ఇచ్చి, ప్రభుగా ప్రతిష్ఠించి అధికారాన్ని ఇస్తున్నాడండి. అధికారాన్ని ఇస్తున్నాడు. తర్వాత మత్తయి సువార్త 28:18 పరలోకం మీదను భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడింది అనగా పరలోకంలో భూమి మీద ఆయనకు సర్వాధికారం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. తర్వాత ప్రకటన 1వ అధ్యాయం చూద్దాం. ప్రకటన 1వ అధ్యాయం 5-6 వచనాల్లో గమనించినట్లయితే చక్కని మాటను అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నమ్మకమైన సాక్షియు, మృతులో నుంచి ఆది సంభూతుడు, చదివినా, ఆది సంభూతుడుగా లేచిన వాడును, మృతుల్లో నుంచి ఆది సంభూతుడుగా లేచిన తర్వాత భూపతులకు ఆయన అధిపతిగా చేశాడండి. భూపతులందరి మీద తండ్రి దేవుడు ఏం చేశాడంటే అధిపతిని చేసేసాడు. అనగా భూమి మీద ఉన్న సమస్తం మీద ఆయన అధికారం ఉందండి. భూరాజుల మీద అంతా కూడా ఆయన అధికారము ఇవ్వబడిందండి. తర్వాత అదే ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనము గబగబ మనం చూద్దాం. 18వ వచనము, నేను మరదివాడను, కరపటివాడను, జీవించువాడను, మృతుడైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నది. మరణము యొక్క, పాతం యొక్క తాళాలు, అధికారము పట్టాభిషక్తుడైనటువంటి క్రీస్తు ప్రభుకి ఇవ్వబడిందండి. అంతకుముందు పాతాల మీద సాతానికి అధికారం ఉండేది. చాలాసార్లు జ్ఞాపకం చేశాను. మహా గొప్ప ప్రవక్త అయినటువంటి సమయాలను కూడా, ఆత్మను కూడా పాతాల నుంచి రప్పించగలిగినటువంటి శక్తి సాతానికి ఉండేదండి. పాతాల మీద అంత అధికారము సాతానికి ఉండేది. అయితే క్రీస్తు ప్రభువు మరణాన్ని, పాతాళాన్ని జయించి పాతాళం మీద ఆయనకు అధికారం ఇవ్వబడింది. పాతాళం నుంచి తప్పించేది ఎవరంటే ఒక క్రీస్తు ప్రభువు మాత్రమే తప్పించగలడు. నరకాల నుంచి తప్పించాలంటే ఒక క్రీస్తు ప్రభువు మాత్రమే తప్పించగలడు. ఎందుకంటే ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఇంకెవ్వరు కూడా నరకాన్ని తప్పించలేరండి. ఎవరు కూడా పాతాళాన్ని తప్పించలేరు. ఒక క్రీస్తు ప్రభు మాత్రం తప్పించగలడు. ఆ నమ్మిన బిడ్డలను, క్రీస్తు ప్రభు సంఘములో ఉన్నటువంటి చేర్చబడిన బిడ్డలను ఆ పాతాళంలో పడకుండా ఆయన తండ్రి దగ్గర చేర్చే అధికారం ఎవరుకుందంటే క్రీస్తు ప్రభుకు ఉందండి. ఆయన మాత్రమే. అంతకుముందు దేవదూతలు వచ్చి చనిపోయిన వారిని తీసుకెళ్ళేవారు, ఆ పాతాళాన్ని తప్పించేవారు. అయితే క్రీస్తు ప్రభువుకు పాతాళం మీద అధికారం ఇవ్వబడింది. గమనించండి, తన కుడి పార్శ్వమున మీద కూర్చుని పెట్టి సమస్తమైన దాని మీద అధికారం ఇచ్చాడు దేవుడండి. పరలోకంలో భూమి మీదను క్రీస్తు ప్రభుకు అధికారం ఇచ్చాడు. భూపతులకు అధిపతిగా చేశాడు. పాతాళం మీద అధికారాన్ని ఇచ్చాడు. పాతాళపు మరణ యొక్క పాత యొక్క తాళపు చెవులు అధికారము క్రీస్తు ప్రభుకు ఇవ్వనట్లు మనం చూస్తున్నామండి. తర్వాత అదే ప్రకారం 1 పేతురు రాసిన పత్రిక
3వ అధ్యాయం 22వ వచనం గమనిస్తే, 1 పేతురు 3వ అధ్యాయం 22వ వచనంలో చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. 1 పేతురు 3వ అధ్యాయం 22వ వచనం, ఆయన అండి క్రీస్తు ప్రభు చాలా క్లియర్గా గమనించండి. ఆరోహణమైన తర్వాత పరలోకానికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై ఆ దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. పరలోకములో దూతల మీద అధికారము, అధికారం మీద అధికారము, శక్తుల మీద అధికారము తండ్రి దేవుడు చేశాడండి. పట్టాభిషక్తిని చేశాడు. ఒక సీఎం అవుతే ఎలాంటి అధికారాలు ఎన్ని వస్తాయో, పిఎం అవుతే ఎలాంటి అధికారాలు ఎన్ని వస్తాయో, దావీదు సింహాసనం మీద దావీదు వంశం నుంచి వచ్చినటువంటి యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువుని, జైవీడు క్రీస్తు ప్రభువుని తన కుడిపార్శ్వంలో కూర్చుని పెట్టుకొని ఈ అధికారాలన్నింటినీ కూడా అండి తండ్రి దేవుడు ఇస్తున్నాడు. పరలోకంలో అధికారుల మీద, దూతల మీద, శక్తుల మీద అధికారం ఇచ్చి తన కుడిపార్శ్వంలో కూర్చుని పెట్టుకున్నాడు. నీవు నా కుమారుడు, నేను నిన్ను కనిన్నాను. ఆ రోజు లోకానికి ఏమని ప్రకటిస్తున్నా అంటే, ఈయన నా కుమారుడు, ఈ రోజు నేను కని ఉన్నానండి. అలాగా క్రీస్తు ప్రభు తండ్రి దేవునికి కుమారుడయ్యాడు. అలాగా తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువుని కుమారుడుగా ప్రకటించాడండి. సాతానుడు ఎప్పుడు కూడా సహోదరుల మీద నేరం మోపుతుంటే, పరలోకానికి వచ్చి ఒకే విధంగా డిస్టర్బ్ చేస్తుంటే, సాతాను జయించి సాతానుని ఆ పరలోకం నుంచి తరివేశాడండి. ఇంకా పరలోక రాజ్యానికి అడుగు పెట్టకుండా పరలోకం మీద అధికారము క్రీస్తు ప్రభుకండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా క్లియర్గా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆఖరి మాట మీతో జ్ఞాపకం చేస్తానండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో గమనిస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, 3:7 దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునై గమనించ. దావీదు తాళము చెవులు కలిగి, దావీదు సింహాసనం మీద కూర్చునే అధికారం ఎవరికి ఉందంటే క్రీస్తు ప్రభుకు ఉందండి. ఆయన మూస్తే ఎవరు తెరవలేడు, ఆయన తెరిస్తే ఎవరు మోయలేరు. అధికారము నిరంతరము దావీదు సింహాసనం మీద కూర్చుని నిరంతరము పరిపాలించాడు. ఆకాశం ఉన్నంత వరకు, చంద్రుడున్నంత వరకు, సూర్యుడున్నంత వరకు క్రీస్తు ప్రభు సింహాసనాన్ని నిరంతరం నిలుపుతానని తండ్రిన దేవుడు దావీదుతో చేసిన నిబంధనను క్రీస్తు ప్రభు పరముకు చేర్చబడినటువంటి ఆ దినమున నెరవేర్చి ఆ రోజు నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనిన్నాను. ఈ మాట క్రీస్తు ప్రభు గురించని చాలా క్లియర్గా హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తుల కార్యంలో పౌలు గారు, పేతురు గారు చాలా క్లియర్గా దావీదుతో చేసినటువంటి నిబంధన, నువ్వు నాకు కుమారుడు అంటావు, నేను నీకు తండ్రినై ఉంటాను, నేను ఆయనకు తండ్రిగా ఉంటాను, అతను నా కుమారుడుగా ఉంటాడు. దావీదుతో చేస్తున్నాడు నిబంధన. ఆ నిబంధన జ్ఞాపకం చేస్తూ దేవుడు మనకు వాక్యాన్ని చాలా చక్కగా వివరిస్తున్నాడు, గ్రంథం వివరిస్తుందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు దేవునికి ఎలా కుమారుడు అయ్యాడో ఒక చక్కని వివరణ గ్రంథం మనకిస్తుందండి. ఆయన తండ్రి చేత సృష్టించబడి దేవుని కుమారుడు కాలేదు. తండ్రి నా దేవునికి భార్య ఉండి ఆయనకు పుట్టినట్లుగా దేవుని కుమారుడు కాలేదు. మనందరం కూడా దేవుని సంకల్పం బట్టి సత్యవాక్యం వల్ల మనం పుట్టించబడిన వారం, దేవునికి కుమారులు కుమార్తెలయ్యాం, వారసులయ్యాం. దేవునికి ఆత్మ ద్వారా ఆయన మనకు ఆత్మను అనుగ్రహించి తద్వారా మనందరినీ కూడా వారసులు చేసుకున్నాడు, కుమార్తెలుగా చేసుకున్నారు. అయితే క్రీస్తు ప్రభు అలా కాలేదండి. దత్తత తీసుకోబట్టి క్రీస్తు ప్రభు కాలేదు. దావీదుతో చేసిన నిత్య నిబంధనను బట్టి క్రీస్తు ప్రభు దేవునికి కుమారుడు అయ్యాడో, ఎప్పుడు డిక్లేర్ చేశాడో, ఆయన పట్టాభిషేకం చేసిన రోజు, తన కుడిపార్శ్వన కూర్చున్న రోజు, సర్వాధికారాలు ఇచ్చి
నీవు నా కుమారుడు, నేను నిన్ను కన్నాను. అలాగా క్రీస్తు ప్రభు దేవుని కుమారుడయ్యాడు. ఇంకా కొన్ని రుజువులు దేవుని చిత్తమవుతాయి మరోసారి మన జ్ఞాపకం చేసుకుందాం. మరొక ఆదివారం దేవుడి చిన్న మాట మన వీటిలో దీవించి ఫలింపచేయునుగా.